ఈరోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాధించినటువంటి గొప్ప ధీర నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఎర్రవల్లి గ్రామంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసుకొని మరి ఇక్కడ స్థానిక గ్రామస్తులందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు యజ్ఞ హవనాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. దీనికంటే ముందు వరదరాజపురంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆలయాన్ని సందర్శన చేసుకొని అక్కడ కూడా గౌరవ కేసీఆర్ గారి కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళ కేసీఆర్ గారిని తలవని గుండె లేదు తెలంగాణ వ్యాప్తంగా. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి కోసం ఆలోచన, ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజు అంటే మరి వారు బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ మతం ఆ మతం అని కాదు, ముసల్మాన్ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, సిక్ సోదరులు, హిందూ సోదరులు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా మరి మా చిన్న తమ్ముడు, మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు, మా మామ, మా అన్న అని చెప్పి ప్రేమగా, అత్యంత ప్రేమగా 50 మంది తెలంగాణ ప్రజలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తలుచుకుంటున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం ఇంత ప్రేమ, ఎందుకు ఇంత తలుచుకుంటున్నారంటే మాకు అవసరమైనప్పుడు మా హక్కుల కోసం కొట్లాడినటువంటి నాయకుడు. ఇవాళ ఆయన పాలన లేని ఈ 14 నెలల్లోనే ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి పాలన ఒకవైపు కొనసాగుతున్నది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతున్నటువంటి సందర్భాన్ని మేము గమనిస్తూ ఉన్నాం. మరి ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటున్నది. వారి దయ వల్ల ఖచ్చితంగా కేసీఆర్ గారు చక్కటి ఆరోగ్యంతో ఇంకా అద్భుతమైనటువంటి శక్తియుక్తులతోని తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతున్నది. ఏ మాట చెప్పినా, ఏ కార్యక్రమమైనా, ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారు వంకర టింకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపన ఓలేదు. ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతూ ఉన్నాయి.